మా అబ్బాయి అయితే మమ్మీ నువ్వు శారీనే కట్టుకోవద్దు మమ్మీ, నువ్వు డ్రెస్లే వేసుకో మమ్మీ. 4-5 months ముందు యువర్ వెయిట్ వాజ్ 84. ఇప్పుడు ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా బాధపడుతూ కళ్ళంబడ నీళ్ళు వచ్చేవి. అప్పుడు హాఫ్ డేనే స్కూల్కి వెళ్ళేదాన్ని, ఫుల్ డే వెళ్ళలేకపోయేదాన్ని. ఈ ప్లాన్లో చేరినాక ఇప్పుడు మార్నింగ్ 8:45కి వెళ్తున్నాను. మెయిన్ నాకు నచ్చింది అంటే ఏదో ప్రోడక్ట్స్ చేసే తీసుకొని తినమని చెప్పట్లేదు, వీళ్ళు మనల్ని సొంతంగా తయారు చేసుకోమంటున్నారు. ఓకే, కూరలు కానీ అన్నీ ఏదైనా మీరు చేసుకొని తినాలి, సో కొనుక్కొని తినేది. కానీ వీళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ అనేటివి కూడా నాకేం ఎఫెక్ట్ చూపించలేదు. థైరాయిడ్ బాగా తగ్గింది. ఒకప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేదానికి కూడా ఇబ్బంది పడేదాన్ని నేను 10 మందిలోకి. 84 ఉన్నాను, ఓవర్ వెయిట్ ఉన్నాను. మా ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ సన్నగా ఉన్నారు, 1 or 2 members. నేను ఎక్కువ ఇబ్బంది పడినాను. మా ఆయన సజెస్ట్ చేశారు దీన్ని. తర్వాత ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ కైనా ఖచ్చితంగా వెళ్ళాలంటున్నాను. సో అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. సర్ప్రైజ్ అయ్యారు, ఇష్టపడతా అన్నారు, ఇలానే ఉండు అంటున్నారు, ఇలానే నువ్వు మెయింటైన్ చేయి అంటారు. మా అబ్బాయి అయితే మమ్మీ నువ్వు శారీనే కట్టుకోవద్దు మమ్మీ, నువ్వు డ్రెస్లే వేసుకో మమ్మీ అనేసి అంటాడు. సో యంగ్ అయ్యారు మీరు కంప్లీట్. సో ఒక 10 ఏళ్ళు ఏజ్ రివర్స్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.